స్వభావం నేను పొందాలని దేవుని స్వభావము నా స్వభావము ఒకటై ఉండాలని తన స్వభావాన్ని నేను పొందాలని సత్యవాక్యంతో అనుసరించే స్వభావం పొందే వరకు నాపై పనిచేయరు తన స్వభావము పొందే వరకు నాపై పనిచేయరు దృష్టి బొమ్మలు దేవుడిగా ఆయన మనలను సృజించిన దేవుడిగా అంటూ నీవు నేను పాడైపోకూడదని, నీవు నేను నాశనమైపోకూడదని, నీవు నేను మనము భయంకరమైన నరకములోకి వెళ్ళకూడదని ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన మనలను ప్రేమించాడు. ఆయన సాతాను మాతో ఉన్నంత వరకు వీడు మమ్మల్ని మంచి పనులు చేయనీయలేదు. అందుకని పరార్ సాతాను ఈ రోజు నుంచి నేను యేసయ్య బిడ్డను అని చెప్తా ఉన్నారు వాళ్ళు. యేసయ్య బిడ్డగా నేను మారాను కాబట్టి ఇంక నువ్వు వెళ్ళిపో, నా చేతులతో నేను దొంగతనాలు చేయను, నా చేతులతో వేరే వాళ్ళు కొట్టను, గిల్లను, గిచ్చను, ఏమీ చేయను, నా చేతులతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాను అంటా ఉన్నాను. నా కాళ్ళు దేవుని కొరకు అడుగులేసేటట్టుగా ఉంటాయి, ఎక్కడికంటే అక్కడ పరిగెత్తవు అని చెప్పి పిల్లలు చక్కగా అంటూ ఉన్నారు. అంతేకాదు ఇంతకుముందు మేము బూతు మాటలు మాట్లాడేవాళ్ళము, ఇంతకుముందు అబద్ధాలు ఆడేవాళ్ళము, ఈసారి మా పెదవులతో దేవుని స్తుతిస్తాము అని చెప్తా ఉన్నారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువు మానవుని యొక్క హృదయంలోకి వస్తే ఆయన చేసే గొప్ప కార్యాలు ఏంటంటే మానవుని యొక్క మనస్సుని మారుస్తాడు, మానవుని యొక్క హృదయాన్ని మారుస్తాడు, వారి యొక్క జీవితాన్ని మారుస్తాడు. ఇంతకు ముందు ఉంటున్న పాత జీవితాన్ని అంతటినీ మార్చివేస్తాడు. చక్కగా మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే పిల్లలు, మా చేతులతో మేము మంచి పనులు చేస్తాము, మా కాళ్ళతో మేము మంచి పనుల కొరకే మేము వెళ్తాము, మా నోటితో మంచి మాటలే దేవుని స్తుతిస్తూ మేము ఉంటాము అని చక్కగా వాళ్ళు పాడుతూ వస్తా ఉన్నారు. మరి ఇలాంటి మార్పు మన జీవితాలలో కూడా మనం పొందుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువుకి మన హృదయంలో అవకాశం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోకి చేర్చుకోవాలి. అప్పుడే మన నోట బూతులుండవు, మంచి పనులు చేయగలం, మంచి ఆలోచన చేయగలం, మంచి బ్రతుకును మనము బ్రతకగలము. యేసయ్య కై ముందుకేస్తే పర